అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వారి పత్రికా సమావేశం సుదీర్ఘంగా జరిగిన తర్వాత వాస్తవాలన్నీ కూడా ప్రజలకి తెలుస్తున్నాయన్నటువంటి ఉద్దేశంతో నిన్న మధ్యాహ్నం వారి పత్రికా సమావేశం పూర్తయిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ అంతా కూడా ఎలా తండ్రి కొడుకులు ఎలా జల్సాల మీద బయట దేశాల్లో తిరుగుతూ ఉన్నారు. ఒకరు క్రికెట్ మ్యాచ్లు చూడడానికి, ఒకరు దుబాయ్లోని వీరు తిరుగుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి మంత్రివర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాల్ని ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి పిచ్చి మాటలు, లేనిపోయినటువంటి ఆరోపణలు, అనవసరమైనటువంటి విషయాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది అవాస్తవం అన్నటువంటి మాట చెప్పలేకపోవడం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అయితే ఈ గూగుల్ విషయంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో ఆ రోజు 14వ తారీఖున పార్టీ పరంగా మా స్టాండ్ని తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. అనేక రోజులుగా దాని మీద చర్చ జరిగింది. కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పత్రికలు, ముఖ్యంగా ఎల్లో మీడియా మొదటి రోజే గూగుల్ డేటా సెంటర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది అనేటువంటి మాట చెప్పినప్పటికీ మరి మేము చెప్పింది అర్థం కాలేదో, లేదా మేము చెప్పినటువంటిది మేము ఏం చెప్పినా సరే మాకు నచ్చిందే మేము చూపిస్తాం అనేటువంటి ధోరణో ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విషయాల్ని మా మీడియా ద్వారా ప్రజల్ని తప్పుడు దారిలో చూపించాలనేటువంటి ఉద్దేశము ఈ సెలెక్టెడ్ మీడియా ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం చేసింది. మొదటి నుంచి మేము అడిగింది ఏంటి, రైడెన్ సంస్థ గూగుల్ సబ్సిడరీ ఏదైతే ఉందో ఈ రైడెన్, అదాని కనెక్ట్స్, ఎయిర్టెల్ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తూ ఉన్నాయి. చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయంలో 200 మంది ఉద్యోగాలు అనేటువంటిది సంస్థ చెప్తా ఉంది. ప్రభుత్వం ఏమో 1,88,000 అని చెప్తా ఉంది. దాని మీద క్లారిటీ ఇవ్వండి అనేటువంటి మాట అడిగాం. ఎకో సిస్టమ్ గ్రో అవడం, ఎకో సిస్టమ్ ద్వారా ఉద్యోగాలు రావడం అనేటువంటిది సెకండరీ సబ్జెక్ట్. కానీ ఇనీషియల్ కమిట్మెంట్ ఏంటి అనేటువంటి దాని మీద క్లారిటీ అనేటువంటిది మొదటి నుంచి అడుగుతూ ఉన్నాం. సరే, దానికి సమాధానం చెప్పలేక ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడారు. ఏది పడితే అది చూపించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ చెప్పినటువంటి కొన్ని అంశాలు, అసలు దీనికి బీజం ఎక్కడ పడింది, ఎక్కడ మొదలైంది, ఎందుకు అదాని అనేటువంటి సంస్థ పేరుని గూగుల్తో అగ్రిమెంట్ ఏదైతే ఎంఓయూ జరిగినటువంటి మరుక్షణం వరకు అసలు అదాని పేరు రాకుండా ఎందుకు చేశారు, ఎంఓయూ అయినటువంటి ఒక గంటలోనే అదాని వారి హ్యాండిల్ నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఎందుకు ప్రకటన చేశారు, వీటన్నిటి మీద చాలా కేటగారికల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ రోజు అదాని డాటా సెంటర్కి సంబంధించినటువంటి పునాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. సబ్సీ కేబులింగ్ అనేటువంటి దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే సింగపూర్ ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వం తాలూకు సహకారం, రాష్ట్ర ప్రభుత్వం తాలూకు సహకారంతో కలిపి సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి విషయాల్ని
ఆ సంబంధించినటువంటి లేఖల్ని వీటన్నిటిని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. గూగుల్కి అదానికి ఉన్నటువంటి సత్సంబంధాలు ఎప్పటి నుంచి ఉన్నాయనేటువంటి విషయాలను కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 2022 అక్టోబర్ మాసం నుంచి నోయిడాలో ఉన్నటువంటి అదానీ డేటా సెంటర్స్ని కొంత స్పేస్ని దాదాపు 4.5 లక్షల ఎస్ఎఫ్టీని గూగుల్ సంస్థ టేక్ ఓవర్ చేసుకోవడం, ఇన్సెన్స్ వాళ్ళు లీజు తీసుకోవడం, అక్కడి నుంచి వారు కలిసి ప్రయాణం చేయడం, 2023 మే 3వ తారీఖున విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ సంబంధించినటువంటి శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగడం, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఏ రకంగా చేసుకున్నాం, అగ్రిమెంట్స్ ఏ రకంగా చేసుకున్నాం, జీవోస్ ఏ రకంగా ఇచ్చాం, ఈ విషయాలన్నీ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీరు అదానీ పేరుని బయటికి రాకుండా చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి కుట్ర ఏంటి? కేవలం అదానీ అనేటువంటి సంస్థ ఈ ప్రాజెక్ట్లో ఉంది అనేటువంటి విషయం బయటకు వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనేటువంటి ఏకైక ఉద్దేశంతో మీరు అదానీని పిక్చర్ మీద తీసుకురాకుండా చేసినటువంటి మాట వాస్తవం కాదా? సరే, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ప్రాజెక్ట్ కానీ ఒక యాక్టివిటీ కానీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. ఈ ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పాత్ర, గత ప్రభుత్వం తాలూకా కృషి, ఈ సబ్సీ కేబులింగ్ తీసుకురావడం విషయంలో కానీ, లేదా అదానీని ఎంకరేజ్ చేసి వారికి డాటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి దానికి ప్రోత్సహించినటువంటి విషయంలో కానీ, ఈ డాటా సెంటర్స్ ఎస్టాబ్లిష్మెంట్లో ఒక ఐటీ పార్క్స్ కూడా డెవలప్ చేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో చేసుకున్నటువంటి ఒప్పందాలు కానీ, ఇవన్నీ కూడా నేను చాలా వివరంగా వారు తెలియజేశారు. ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా మేము క్లారిటీ అడిగాం. ఎకో సిస్టమ్ బిల్డప్ అయ్యి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని చెప్పి ప్రభుత్వం ఒప్పుకుని ఉంటే వెల్ అండ్ గుడ్. కానీ ఈరోజు బయట రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్స్ చూస్తూ ఉన్నాం. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వారిద్దరూ ఫోటోలు వేసుకొని విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, 1,88,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పండి. అంటే ప్రజలు చాలామంది వారికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే గూగుల్ ద్వారా 1,88,000 ఉద్యోగాలు వస్తున్నాయా? ఈ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఇకో సిస్టమ్ బిల్డప్ అయిన తర్వాత వచ్చేటువంటి ఉద్యోగాల గురించి చెప్తున్నారు అనేటువంటిది క్లారిటీ ఇవ్వాలి ఇప్పటి వరకు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది, గూగుల్ డేటా సెంటర్స్ జనరల్గా డేటా సెంటర్స్లో జాబ్ క్రియేషన్ అనేటువంటి తక్కువ ఉంటుంది, అది మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఇకో సిస్టమ్ బిల్డప్ అయ్యి దానివల్ల ఉద్యోగాలు వస్తాయనేటువంటి మాట చెప్పడంలో తప్పులేదు కదా. ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అది చెప్పడం వల్ల వచ్చేటువంటి నష్టం మీకేముంది? అదానీ పేరు చెప్పడానికి ఎందుకు మీరు చెప్పకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు? అలాగని చెప్పి గూగుల్ ఏం చెప్తా ఉంది? ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా పత్రికా సమావేశంలో ప్రదర్శించడం జరిగింది. గూగుల్ ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ మన విశాఖపట్నం కలెక్టర్గా చేసినటువంటి వ్యక్తి గతంలో, ఈయన సెక్రటరీ ఐటీ డిపార్ట్మెంట్గా ఉన్నారు. 4వ తారీఖు అంటే అక్టోబర్ 14వ తారీఖున ఎంఓయూ జరిగింది. కరెక్ట్గా 10 రోజుల ముందు గూగుల్ సంస్థ నుంచి అలెగ్జాండర్ స్మిత్ అనేటువంటి వ్యక్తి మన రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి కాటంనేని భాస్కర్ గారికి ఒక లేఖ రాసింది. సో ఇందులో విషయాలన్నీ తెలియజేస్తూ 3 చోట్ల ల్యాండ్ ఇస్తామన్నారు. ఇవన్నీ తెలియజేస్తూ అలాట్మెంట్ ప్రాసెస్ని అదానీకి సంబంధించినటువంటి సంస్థకి మేము ఆథరైజేషన్ ఇస్తున్నాం,
ఆ సంస్థ పేరిట ఆ 3 ల్యాండ్ అలాట్మెంట్ చేయండి అని చెప్పి రాసినటువంటి లేఖ. దాంతోపాటు వన్స్ ద జిఓ ఇష్యూడ్, you will shortly thereafter provide Mr. Bhaskar in your capacity as IT secretary with formal written notification of our notified partners. ఎవరు notified partners? అదాని సంస్థ. For the purposes of